హలో మామ నమస్తే చూడు ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గొల్లపల్లి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. పక్క అయితే గొల్లపల్లి ఉంటుంది. సో చూడు చెట్లు అయితే ఇంత హైట్ ఉన్నాయి. ఈ హైట్ ఉన్న చెట్లు అయితే కటింగ్ అయితే చేసుకొని ఈ రేంజ్కి అయితే తీసుకొచ్చినాం. ఓ 3-4 సంవత్సరాల నుండి అయితే మనం కటింగ్ చేసి అయితే ఇట్లా తెచ్చినాం. ఇక ఒక పక్క నుంచి అయితే కటింగ్ చేసుకుంటూ పోవాలి. మొత్తం జిబ్బునే అదే పెద్ద పెద్ద మండలు ఇవి. పోయినసారి కోసిన మండలు ఇవి. సో బాగా హైట్ పోయినని చెప్పేసి మొత్తం మండలు తీసేసి ఈ రేంజ్లో సెట్ చేస్తాం చూడండి. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే క్రాప్ కూడా తీసుకోవచ్చు. సో సెట్ అయిపోతుంది. చూడండి పెద్ద చెట్లు ఆ రేంజ్లో సెట్ ఉంటాయి. దాన్ని ఈ రేంజ్లో అయితే తీసుకొచ్చినాం. అట్లనే మనము గ్రాఫ్టింగ్ కూడా చేస్తాము. గ్రాఫ్టింగ్ ఉంటే చెప్పండి. ఇవో పాత చెట్టు పెద్ద చెట్టు ఎంత జిబ్బున చుట్టూ ఇవి అస్సలు ఎండబడకుండా చీకట్లు ఎక్కున్నది ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే కటింగ్ చేయకుండా ముందు చెట్టు చూపించినాయి కదా చూడండి. ఇగో ఇలా ఉండే చెట్టు, ఇట్లా జిబ్బు ఉన్న చెట్టుని పిల్లాడు అయితే ఇట్లా కట్ చేసిండు. సో మనం ఇవే కాకుండా అట్లా పెద్ద చెట్లు కూడా కట్ చేస్తాం. సో పెద్ద చెట్లు ఉంటే కూడా మనకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో చూడండి కింద అయితే పొరక చూడండి ఎంత పొరక పడ్డదు. ఈ పొరక అయితే ఉన్నది చూడరు. ఇంత అయితే క్లియర్ చేస్తే ఇట్లా క్లియర్ చేసేసి మళ్ళీ ఏంటంటే ఎండ పడేటట్టు ఇట్లా కుళ్ళ ముక్కలు వేస్తే మనకు అనేది చెట్టు అయితే క్లియర్గా ఉంటుంది. ఈ మండలు ఎదిగే మండలు చాలు మనకు. ఈ ఫస్ట్ ఒక్క కొమ్మ ఉంటే దీనికి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 4 కొమ్మలు అయినాయి. ఫస్ట్ ఒక్క కొమ్మ ఉన్నదానికి 4 కొమ్మలు, నాకు ఒక్క కొమ్మ 2, అదే ఒక కొమ్మ దానికి 2 అయితే మొత్తానికి 3 కొమ్మలు ఉన్నదానికి మనం 1 2 3 4 5 6 7 8 కొమ్మలు అయితే మనం ఉంచిన. ఇవి అయితే ఈ చెట్టు కోసం అయితే ఇన్నైతే సరిపోతాయి. సో మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటలు కూడా ఎక్కడైనా ఉంటే మన కాంటాక్ట్ కూడా అవ్వరు.